నమస్తే ఆర్కేఎల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిపిఎం రాష్ట్ర మహాసభల జీపు జీతాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే. సచివాలయం వద్ద చనిపోయిన లేగదూడతో నిరసన. వద్దురా నాయన కిషన్ రెడ్డి పాలన అంటూ గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యుల ధర్నా. నెల్లూరులో ఫిబ్రవరి 1, 2, 3వ తేదీలలో జరగబోయే సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా నంద్యాలలో జీపు జాతను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే గఫూర్ ట్రూ ఆఫ్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను, సేకి ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాకముందే రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే కొందరు కూటమి నాయకులు పదవి వ్యామోహంతో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. కూటమి నాయకులు ప్రజా సమస్యలను తీర్చి ప్రజల మెప్పు పొందాలే తప్ప పదవుల కోసం ఆరాటపడితే మీకు కూడా మాజీ సీఎం జగన్కు పట్టిన గతే పడుతుందని సిపిఎం నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలపై మోపుతున్న విద్యుత్ ఛార్జీలపై మండిపడ్డారు. ట్రూ యాప్ ఛార్జీలను, ఇంధన సర్దుబాటు ఛార్జీలను, స్మార్ట్ మీటర్లను, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కాకముందే రాష్ట్రం సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే కొందరు కూటమి నాయకులు పదవీ వ్యామోహంతో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవులు కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం జగన్ అధికార తాపత్రయంతోనే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి శవంతో సంతకాలు సేకరించి పదవీ వ్యామోహంతో రాజకీయం చేపట్టి చిత్తుగా ప్రజలను ఓడించారని ఆగ్రహించారు. కూటమి నాయకులు ప్రజా సమస్యలను తీర్చి ప్రజల మెప్పు పొందాలే తప్ప పదవుల కోసం ఆరాటపడితే మీకు కూడా మాజీ సీఎం జగన్కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కాబట్టి ప్రజలు నష్టపోయినా పర్వాలే, రాష్ట్రం నష్టపోయినా పర్వాలే, నరేంద్ర మోడీకి చెడ్డ కాకూడదని చంద్రబాబు భావిస్తున్నాడు. కాబట్టి మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో మంచిగా ఉండాలనేటువంటి పేరుతో ప్రజల నెత్తి మీద భారాలు వేస్తున్నారు అనేటువంటి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టే సెకీ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలి. ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో వాటిని బిగించరాదు. ప్రజల మీద భారాలు పడేటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చేయరాదు. కూటమి ప్రభుత్వం ఇదే చేస్తే ఆడి తప్పిన మానవుతో మోసగానిగా చూడబడతావు. ప్రజల దగ్గర ముఖం పెట్టుకొని రాలేవు నువ్వు. ప్రజలు నిన్ను ముద్దాయిగా చూస్తారని హెచ్చరిక చేయదలుచుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి. కాబట్టి మా మహాసభల సందర్భంగా మా మహాసభల్లో సెకీ ఒప్పందాల గురించి చర్చించబోతున్నాం. మా మహాసభలో ఉక్కు ఫ్యాక్టరీ కడపలో రావడం మీద ఎటువంటి కార్యాచరణ చేయాలా, కడపలో ఉక్కు పరిశ్రమ కావాలి అనేటువంటి డిమాండ్ మీద చర్చించబోతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ఏమేం చేయాలని చర్చించబోతున్నాం. రాయలసీమలో పరిశ్రమలు కానీ, రాయలసీమలో ప్రాజెక్టులు కానీ, రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణ పథకంతో ఒక పెద్ద ప్రజా ఆందోళన రాయలసీమ ప్రాంతంలో ఎట్లా ప్రారంభించాలనేది మా మహాసభలో చర్చించబోతున్నాం. కాబట్టి ఈ మహాసభ కేవలం పార్టీ కార్యకర్తలు, నాయకులు పోయి 3 రోజులు కూర్చొని చప్పట్లు కొట్టుకొని వచ్చే కార్యక్రమం కాదు మా మహాసభ అంటే. ఈ మహాసభలో రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద, రాష్ట్ర ప్రజా సమస్యల మీద, రైతుల యొక్క ఆత్మహత్యల మీద, రైతుల గిట్టుబాటు ధరల మీద, ప్రతి విషయం మీద చర్చలు జరిగి రాబోయేటువంటి మరో 3 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మించి ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తును మరింత మెరుగ్గా, ఆంధ్ర ప్రజల జీవితాన్ని మరింత మెరుగైన జీవితంగా మార్చుకోవడానికి ఈ మహాసభలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభ జరుగుతున్న సందర్భంగా మహాసభ కార్యక్రమాన్ని మీరందరూ గమనించమని, మహాసభ తీర్మానాన్ని అధ్యయనం చేయమని,
మహాసభ ఇచ్చేటువంటి పిలుపుల్ని రాబోయే కాలంలో అమలు చేయడం కోసం కార్మికవర్గం, రైతాంగం, కష్టజీవులు, పేదలు అందరూ కలిసికట్టుగా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమిస్తే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పేరు తేడా తప్ప విధానాలు ఒక్కటే. పైకి ఎవరు చెప్పినా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలా లోకేష్ అంటున్నారు. లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలా, డిప్యూటీ చీఫ్. అరే నిన్న కాక మొన్న పుట్టివి నువ్వు, ఇంకా కళ్ళు కూడా తెరవాలా, అప్పుడే చీఫ్ మినిస్టర్ కావాలా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీ అబ్బా రాజ్యమా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన సచ్చిన ఆ శవం ఉండగానే సంతకాలు చేయించినాడు చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి కావాలని. అంటే జగన్మోహన్ రెడ్డి, లోకేష్లు చీఫ్ మినిస్టర్ కావడం కోసం మేమంతా ఆంధ్ర ప్రజలు గొర్రెలా అంటున్నాను నేను. ఎవడు చీఫ్ మినిస్టరు, ఎవడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకు సంబంధం లేదు. ఏవైతే ఎన్నికల ముందు చెప్పినామో. బండి ఆత్మకూరు మండలం సంత జూటూరు గ్రామంలో ఓ వ్యక్తి చనిపోయిన లేగదూడతో సచివాలయం ముందు నిరసన తెలిపారు. గ్రామంలో దోమల బెడద ఎక్కువగా ఉందని పలుమార్లు అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ఆరోపించాడు. దోమల వలన తమ గ్రామంలో 20 బర్రెలు చనిపోయాయని, ఇందుకు నష్టపరిహారం ఇవ్వాలని కోరాడు. అధికారులు స్పందించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని వేడుకున్నాడు. వీళ్ళైతే పొగ మందు కొట్టడం లేదు, ఏమని అడిగితే మా ముచ్చిన పన్నెండు రారు, చుట్టుపక్కల అందరూ కొట్టారు. మా ఊరు వల్ల 20 రూపాయలు చచ్చిపోయినాయి, 20 చచ్చిపోయినాయి. ఇప్పుడు ఆ నష్టపరం ఎవరు ఇస్తారు? ఇంకోటి, మీకు హక్కు లేదో చెప్పమను. మీకు పొగ కొట్టేది రాజ్యాంగ పక్కన హక్కు లేదని చెప్పరి, అది ఒప్పుకుంటా. మీకు ఉంది, ఇన్నాళ్ళు కొట్టినారు. ఇప్పుడు కానీ ఎందుకు ఒక ఏడు సంతోషంగా ఒక ఏడు కొట్టినారు, 4 ఏళ్ళ నుంచి కొట్టడం లే అంటే శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి విద్యావతి సమావేశం నిర్వహించారు. శ్రీశైలాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ పర్యాటక శాఖ ఎండి ఆమ్రపాలి, జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఈవో శ్రీనివాసరావుతో కులంకుశంగా క్షేత్రం పర్యాటకపై చర్చించారు. ఈ శ్రీశైలం పర్యాటక కేంద్రంగా సందర్శకులకు మరుపురాని అనుభూతిని అందించే లక్ష్యంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందులో భాగంగా ఇప్పటికే కేంద్రం శ్రీశైలం, ద్వారకా, ఖజురాహోలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేసినట్లుగా అధికారుల ద్వారా సమాచారం తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా కసింకోటలో సంచలనం కలిగించిన వివాహిత ఆత్మహత్య కేసులో 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి తెలిపారు. అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్లో వివాహిత ఆత్మహత్యపై డీఎస్పీ శ్రావణి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈ కేసులో వరకట్నం వేధింపులతో పాటు అత్త, మామ, ఆడపడుచులు వ్యక్తిగత వేధింపుల వల్ల మనస్తాపానికి గురై 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుందని విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి భర్త, అత్తమామ, ఆడపడుచులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని శ్రావణి తెలిపారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేయడం జరిగిందని శ్రావణి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ జాతిపిత గాంధీజీ వర్ధంతి సందర్భంగా హన్మకొండ పెట్రోల్ పంపు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి నెరవేర్చక 420 రోజులు అవుతున్న సందర్భంగా గాంధీజీ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి అయ్యాయి. మరి హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? కాంగ్రెస్ ఏడాది పాలన కోతల పాలన, ఎగవేతల పాలన, ఎదురుచూపుల పాలన అవుతోందన్నారు. రైతులు రైతు బంధు, రైతు బీమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రైతు కూలీలు 12,000 ఎప్పుడిస్తారని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలంతా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని గోవర్ధనగిరిలో 2 ఉపాధి హామీ కూలీలు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు మరణించడంతో పాటు పలువురు గాయపడడంపై మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ మన్ను చౌదరితో ఫోన్లో మాట్లాడి దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీశారు.
ఉపాధి హామీ పథకం కింద నిబంధనల ప్రకారం కూలీలకు అందించాల్సిన ఆర్థిక సహాయం, ఇతర సహకారాలపై కలెక్టర్తో మంత్రి సురేఖ చర్చించారు. మృతులతో పాటు క్షతగాత్రులకు ప్రభుత్వం పరంగా అందాల్సిన సహాయం, ఇతర వెసులుబాట్లు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రుల కోరిక మేరకు వారికి ఇష్టం ఉన్న చోటే వైద్య సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తీవ్రంగా గాయపడి వరంగల్ జిల్లా ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న స్వరూప ఆరోగ్య పరిస్థితిని మంత్రి సురేఖ ఆరా తీశారు. ఎంజీఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ కిషోర్తో ఫోన్లో మాట్లాడి ఆమెకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తిగా కుదుటపడేదాకా చికిత్సను కొనసాగించాలని ఆదేశించారు. స్వరూపకు చికిత్స కొనసాగినన్ని రోజులు ఆమె భర్తకు ఆహారం, వసతి, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కలెక్టర్ నమస్తే. అదేం లేదు, ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మనకు అక్కన్నపేట మండలం. చనిపోయిన వాళ్ళు ఏ ఊరు వాళ్ళు సార్? వాళ్ళు మ్యామ్ వీళ్ళిద్దరు గోవర్ధనగిరిలో ఇది ఇన్సిడెంట్ జరిగింది. మనకి ఇద్దరు చనిపోతే మహిళలు కూడా వాళ్ళకి 2 lakhs వరకు మనకి ఎన్ఆర్జిఎస్ లో ప్రొవిజన్ ఉంది మ్యామ్. ఓకే, ఇద్దరు మహిళలేనా చనిపోయింది? ఇద్దరు మహిళలే మ్యామ్. పేరు? 5గురేమో పేర్లు. ఒక్క నిమిషం మ్యామ్. వీళ్ళు ఇద్దరు కాకుండా మ్యామ్ ఇంకొక 5గురు ఇంజూర్ అయ్యారు మ్యామ్. 5గురులో 4గురేమో ఫీమేల్స్ మ్యామ్, ఒక్క అతను మేల్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారా, వరంగల్కి వెళ్ళిపోతున్నారా? అంటే ఒక్కరినైతే షిఫ్ట్ చేసాం మ్యామ్. కొంచెము ఇంజురీ సీరియస్ గా ఉంది అని అంటే మనకి ఎంజిఎం హాస్పిటల్ షిఫ్ట్ చేసాము. కూడా పంపించాం మ్యామ్ కొంచెం క్లోజ్ గా మానిటర్ చేయడానికి. అక్కడ సూపరింటెండెంట్ తోటి కూడా మాట్లాడాం. ఓకే ఓకే. మిగిలిన వాళ్ళని అంత సీరియస్ గా ఇంజురీ ఏమీ లేదు మ్యామ్. సో హుస్నాబాద్ లో ఉంచాం మ్యామ్. వాళ్ళని క్లోజ్ గా మానిటర్ చేస్తూ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు షిఫ్ట్ చేద్దాము అని ఆలోచిస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు వీళ్ళకి ఎంత టైంలో ఇచ్చేస్తారు ఇప్పుడు ఈ కాంపన్సేషన్ అనేది, ఇప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది? మ్యామ్ 2 lakhs కి సంబంధించింది అయితే మనకి కొంచెం బేసిక్ ఫార్మాలిటీస్ ఉన్నాయి మ్యామ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఒకటి, అది పోలీస్ సైడ్ నుంచి వాళ్ళ రిపోర్ట్, కొంచెం ఫార్మాలిటీస్ చేసుకొని ఇవి సాధ్యమైనంత వరకు ఒక 15 days లో క్లోజ్ చేద్దాము అన్న ఇదిలో. మేడం నమస్తే మేడం. ఈ సిద్దిపేట నుంచి ఎవరైనా పేషెంట్స్ వచ్చారు సార్ గోవర్ధనగిరిలో? అక్కడ మన ట్రామా పేషెంట్స్ కదా, ఇంజరీస్ అయిన పేషెంట్స్. ఒక పేషెంట్ వచ్చింది మేడం. లేడీ స్వరూప వచ్చిందా సార్? అదే కొంచెం కేర్ టేక్ చేయండి సార్. వాళ్ళు పాపం అది కూలి పని చేస్తూ ఉంటే అదైంది. ఇద్దరు చనిపోయారు, ఈమె కొంచెం సీరియస్ ఉందని ఇటు పంపారు. ఇంకో 4గురు ఇంజురీ అయినారు కానీ వాళ్ళని అక్కడే చూసుకుంటున్నారు. వాళ్ళకి ఒకవేళ సీరియస్ అయితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇటు పంపిస్తారు కానీ ఈమెను కొంచెం స్పెషల్ కేర్ తీసుకొని ట్రీట్మెంట్ ఇప్పించేసేయండి సార్. సార్ వాళ్ళకి ఫుడ్ అదేమన్నా ప్రావిజన్ ఉంటే కూడా చూసేసేయండి వాళ్ళకి. సరే సార్, థ్యాంక్ యూ. డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ అంబులెన్స్ ఇచ్చి పంపించండి. ఓకే. హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్గా నియమితులైన గొడుగు భిక్షపతి నేడు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నాగరాజు డైరెక్టర్ గొడుగు భిక్షపతిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, అన్నారం గ్రామ పార్టీ అధ్యక్షుడు హైమద్ పాషా, కాంగ్రెస్ నాయకులు గొడుగు రమేష్, సాయి యూత్ నాయకులు బొక్కల ప్రమోద్తో మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో విషాదం. ఉపాధి హామీ కూలీలపై పడిన బండరాళ్లు, 2 మృతి, 5గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. అటువైంది పో. వద్దురా నాయన కిషన్ రెడ్డి పాలన అంటూ గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యులు ధర్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ ప్రోగ్రాం బోటు ప్రమాదంలో మరణించిన అజయ్ అనే యువకుడు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్. వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన, వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన, వద్దురా నాయనా కిషన్ రెడ్డి పాలన. We want justice, we want justice, we want justice.
గ్రామాల్లో ఎన్నో కళా భజన బృందాలు ఎన్నో కళాకృతంలో కలిసిపోతున్నాయి. ఈ కళలన్నీ అంతరించిపోతున్నాయి. ఆ కళలతో పాటు సనాతన ధర్మాన్ని అంతరించిపోకుండా వచ్చే తరాలకు కూడా ఈ భజన బృందాలు అందించాలని నేడు హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుండి కళా భజన బృందాలు మహిళలు చిన్న జిఆర్ స్వామి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు జనగం భిక్షపతి, కార్యవర్గ సభ్యులు నేరెళ్ల రాజు, మండల భిక్షపతి ముత్యాల చిన్న మహేందర్, నేరెళ్ల రాజేష్, సునీల్, శ్రీపతి ప్రసాద్, కుమారస్వామి, నేరల యుగంధర్, బొమ్మగని రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందే కానీ ఇప్పుడు మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితం అన్నీ మాయమైపోయినాయి. సో మళ్ళీ ఇప్పుడు మేము బయట తీస్తున్నాం అన్నట్టు. అట్లా జనపద వృత్తి భజన కార్యక్రమాలు కానీ ఇంకా వేరే వేరే ఇలాంటివి అన్నీ అట్లా ముఖ్యంగా మేము భజన కార్యక్రమం ఎన్నుకున్నాం. అట్లా ఎక్కడ చేసినాం? మా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పనికిరావు. ఓకే, థ్యాంక్ యూ అన్న. మరి సిద్దిపేట మండలం, సిద్దిపేట జిల్లా, మరి గ్రామం ఇరుకోడు గ్రామము. ఈ మాల్మూలలో ఉన్నటువంటి భజన కార్యక్రమాలు, భజన బృందాలను ఈ ముచ్చింతల భజన కార్యక్రమాలు పెట్టాలని చిన్న జిఆర్ స్వామి గారు సంకల్పించి ఇక్కడ ఈ వరంగల్ హన్మకొండలో ఈ ఫామ్స్ తీసుకొని అప్లికేషన్ తీసుకొని మాకు ఐడి కార్డు కానీ అక్కడ భజన బృందాన్ని పెట్టడానికి మమ్మల్ని ఇక్కడికి రమ్మన్నారు. ఈ మీటింగ్ అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ మీటింగ్ దగ్గరికి మేము వెళ్తున్నాము. ఈ సనాతన ధర్మం కాపాడడానికి కోసము ఈ చాలా కష్టపడి ఈ ఎక్కడెక్కడ విలేజ్ నుంచో భజన బృందాల వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ మంచి కార్యక్రమం చూపించాలనే ఆశయంతో చిన్న జిఆర్ గారు స్వామివారు చేయడం జరుగుతుంది కాబట్టి మేము అందరం కలిసి వచ్చాము ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అన్న. నగర మేయర్ శ్రీమతి సుధారాణి గారికి, మన ఎమ్మెల్యే గారి యొక్క సతీమణి శ్రీమతి నీలిమ గారికి, అలానే మా ప్రాచీనమైనటువంటి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నామో అప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మన ఈ వైష్ణవ సంప్రదాయానికి మూలభూతులుగా తమ కుటుంబంగా పాటిస్తూ వచ్చేటటువంటి సంప్రదాయ పరులు మా దయాకర్ రావు గారికి, మా మహేందర్ రెడ్డి గారికి, మా అందరికీ మంచి ముహూర్తాలు పెడుతూ ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయ పథంలో సాగింపచేసేటటువంటి మా సిద్ధాంతి గారికి, మా మీడియా మిత్రులకి, ఎందుకంటే అంతా తలో తోకో తీసేస్తే మేమేం చేయలేమని అలాంటిదేం పోకుండా చక్కగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఎట్లా వారి కదలికల్ని వారి అనుభూతుల్ని పొందుతున్నారో వాటన్నిటినీ అందంగా సురక్షితంగా అట్టే పెట్టి అందించే ఒక ఉద్యమానికి సారథులుగా ఉండేటటువంటి మా మీడియా బంధువులు అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ముఖ్యంగా మనకి చక్కగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడానికి ఈ గ్రౌండ్ని మనకందరికీ అందించినటువంటి మహానుభావులు, వాళ్ళు చాలా ఉదాహరణలు అంటాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, మీకు చేత కాకపోతే సీఎం కుర్చీ నుండి దిగిపోండి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పైన ధ్వజమెత్తిన భూమా కిషోర్ రెడ్డి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోయారని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆళ్లగడ్డలోని తమ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న మీడియా సమావేశం పెట్టి రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకొని పోయిందని, అందుకే పథకాలను అమలు చేయలేకపోతున్నాం అంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ మినహా ఒక్కటి కూడా నెరవేర్చలేకపోయారన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలకు నెలకు 1,500 రూపాయల పెన్షన్, నిరుద్యోగ భృతి ఊసే లేదని భూమా కిషోర్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన దాదాపు 7 నెలలు అవుతుంది. నిన్న మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక వీడియో చేశారు. ఈరోజు రాష్ట్రం అప్పులో కూబిలో ఇరుక్కుపోయింది,
రేపు పథకాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఒక వీడియో చేశారు. నాకు అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏం చెప్పారు? దాదాపు ఆయన మాట్లాడిన ప్రతి మీటింగ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పు చేసిందని చెబుతూ నేను వస్తే సూపర్ 6 అమలు చేస్తాను, ప్రతి ఒక్క ఎట్లాంటి పథకాలు హామీ చేస్తానని చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి 13,000 డబ్బులు ఇస్తుంటే ఆయన వచ్చి 20,000 ఇస్తానని చెప్తాడు. అమ్మఒడి పిల్లలకి ఇస్తుంటే లేదు, మీకు ఒకరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు ఉన్నా కూడా ప్రతి ఇంటికి అమ్మఒడి వస్తా అన్నాడు. అలాంటివి సూపర్ 6 హామీలు అని చెప్పి ఒక ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి చెప్పినాడు. ఇప్పుడు చూస్తుంటే లాస్ట్కి డైవర్షన్ చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆనవాయితీగా ఎప్పుడు చెప్పే అబద్ధాలు ప్రతి ఒక్కటి అబద్ధం అని ఆయనంతకు ఆయనే నిజం చేస్తాడు. మీరు గమనిస్తే ప్రతి పథకం మొదలు పెడతా అన్నాడు. ఈ రోజు వరకు కూడా ఆయన ఏం చేసినాడు? ఒక్క పెన్షన్ తప్ప, అది కూడా ఎంతమందికి కోత పెట్టినాడు. అర్హులైన వాళ్ళని కూడా కోసుకుంటూ వెళ్తూ పార్టీలను విభేదించి ఈరోజు వైసీపీ అంటే అతనికి కోత పెట్టడం, చాలా దారుణమైన పరిస్థితిలో ఈరోజు పాలన జరుగుతుంది రాష్ట్రంలో. అర్హులకు కూడా పెన్షన్ లేని పరిస్థితి, ప్రతి ఒక్కరిని కూడా మోసం చేయాల్సిన పరిస్థితికి వచ్చినారు. మీరు చూడండి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకి ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టేది. ఈరోజు ఇన్సూరెన్స్లు లేవు. రైతులు అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీలు లేవు, ఏమీ లేవు. ఒక పక్క మహిళలకి నీకు 18 అని చెప్పి చెప్పుకుంటా పోయిన ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎం రాష్ట్ర మహాసభల జీపు జీతాను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే. సచివాలయం వద్ద చనిపోయిన లేగదూడతో నిరసన. వద్దురా నాయన కిషన్ రెడ్డి పాలన అంటూ గాంధీ హాస్పిటల్ వద్ద అజయ్ కుటుంబ సభ్యుల ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.